మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఏంటి పరిస్థితి? అవునండి. రిటైర్ అయిన ఉన్నారు. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. పిల్లలు ఉన్నారు. మాదొక కళ అండి. ఒక ఇల్లు అనేది అని ఏర్పరచుకొని ఉన్నాము. మరి ఇల్లు అన్న తర్వాత మరి ఇల్లునే కూల్చేసి ఏదో చేద్దాము అని అనుకునేది ఇది చాలా తప్పండి. ఇది కాదు. మేము ఎట్టి పరిస్థితిలో మా ఇల్లు ఇచ్చే ప్రసక్తే లేదు. మా ప్లేస్ ఇచ్చే ప్రసక్తే లేదు. మేము అయినా ఎందుకు ఇవ్వాలండి? ఆయన ఏదో పర్యాటక స్థలంగా అలా చేసుకుంటాను, డెవలప్ చేస్తానంట. అది ఎవరికి ఉపయోగము? ఎవరికి చెప్పండి? కడతారు. కడితే ఎన్ని రోజులని ఏదో కట్టిన మొదట్లో ఓహా! ఆహా! అన్నట్టుగా ఏదో చూస్తారు, చేస్తారు. అంత తర్వాతనే వస్తారు. ఎవరొచ్చి చూస్తారు, చేస్తారు. పోనీ మీ కలగా ఆయన నిర్మించాలనుకుంటే ఇంకెక్కడ ఖాళీ ప్లేసులల్లా నిర్మించుకోవచ్చు కదండీ! ఎన్నో ప్లేసులున్నయి. వేస్ట్‌గా ఉన్న ప్లేసెస్ చాలా ఉన్నాయి. అక్కడ నిర్మించుకోవాలి. అంతేగాని ఏదో బ్రతుకుతున్నాం గదండీ మా బ్రతుకులేదో మేము బ్రతుకుతున్నాము. వాళ్ళని డిస్టర్బ్ చేసేసి, మిమ్మల్ని కూల్చేసి ఇక్కడ కడతాము అనేది ఎంతవరకు సబబండి అది? అది కాదండి. మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఎంపీఆర్‌ని ఇచ్చే ప్రసక్తే లేదు. ఏం లేదు. పోరాటం చేయాలి గానీ, మీలాంటి చాలా మంది చనిపోతామంటున్నారు. మరి అనమండి. మరి అనమండి. మాకు ఇంకేం దిక్కున్నది చెప్పండి. ఇంక చావు కాకుంటే ఇంకొకటి ఏముంది చెప్పండి? మాకు ఇంకేమున్నదని? చనిపోవడానికే ఇదిగా ఉంది. పోనీ మమ్మల్ని అందరిని చంపేసి, మొత్తం ఇది చేసి చేసుకుంటాడా చేసుకోమనండి. గవర్నమెంట్ అంటే అలాగుంటదా అండి? గవర్నమెంట్ రక్షించేదిగా ఉంటది. అండగా ఉండాలి, రక్షించాలి. ప్రభుత్వం అంటున్నారు రేవంత్ ప్రజాప్రభుత్వం. రెడ్డి. మరి ప్రజాప్రభుత్వం ఇది ఏది ప్రజాప్రభుత్వం అంటారా? దీన్ని ప్రజాప్రభుత్వం అంటారండి. ఓట్లు అప్పుడు మీకు రావన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఓట్లు వేయాలి, చేయాలని అన్నీ అడుక్కుంటారు.